వైసీపీ రప్పా అంటే మేము శాంతి అనుభవమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు 16 నెలల ముందే తాను పక్కకు జరిగితే ఏం చేశారని, ఏం చేయగలిగారని ఆయన అన్నారు. పోలీసులకు చేయి విరగొట్టిన వారిపై లాఠీ చార్జ్ చేయక ఏం చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కపోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేసిన యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా 57% ఓట్లతో 164 సీట్లతో అధికారం అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందుకు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం 11 స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు, అభినందించుకున్నా పర్వాలేదు, శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైఫల్యం అంటారు. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైఫల్యం అంటారు. అంబులెన్స్ లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైఫల్యం అంటారు. మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని 100 మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు. ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యం అని, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే, మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలు. అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే
అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయ్యా అడ్డంకులు అంటే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా లాగేశారు. అక్కడ తాగేవా? లోకేష్ గారి పాదయాత్రకి కనీసం భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. అయ్యా జగన్ రెడ్డి, అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారు. అనేక మంది ప్రజా పోరాటాల వీధుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో నీకు తెలుసు. ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు. మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించుండేవాడు. కానీ చట్టం మీద మాకు నమ్మకం ఉంది. చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష ఉంది. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, ధూళిపాళ నరేంద్ర గారు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే. అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టావు? కొల్లు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా? పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా? రఘురామకృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా? నా మీద కేసులు పెట్టలేదా? అయ్యా జగన్ రెడ్డి గారు, ఈరోజు కొత్తగా దొంగతనం చేసిన దొంగ 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 నడిచినట్లు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయిందా ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి? కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం. మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి ఎవరు రాకూడదు అనుకుంటే అలా విధి చేస్తాం. ఏమయ్యా, లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో, సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో, మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి కదా. ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాట్లాడారు. ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి ధర్నా చేశారు. మరి ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతుంది. కేవలం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాటలు కాదు. జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారు. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, నోరెలా వచ్చిందయ్యా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం పార్టీ విలువ ఎంత? మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు, మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వందిమ గదులు నీ నీచంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర? మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత
చెంచలు కూడా జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను కూడా సాక్షి. 2014 ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను సాక్షి, పార్టీలో చాలామంది సాక్షి. ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే, అన్నా విపిఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసింది. 2019లో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా తెలుసు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ విధానాలు నచ్చక విడుపులకు వచ్చారు. మీ విధానాలు నచ్చక విపిఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా విపిఆర్ గారు దుర్మార్గుడు అయిపోతాడా? విపిఆర్ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం మీతో నడవాలని, జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడిన వ్యక్తులని. జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వ్యక్తులని. మీరే కాదు, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి 3 తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తులు. ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని. మాలాంటి గరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తులు, మాలాంటి వాళ్ళ నమ్మకాన్నే నువ్వు వదులుకున్నావు, మాలాంటి వాళ్ళనే నువ్వు వదులుకున్నావు. నీ దారి నువ్వు చూసుకున్నావు, మా దారి మేము చూసుకున్నాం. మరి దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానాలు మారినంత మాత్రాన నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావా? మరి జగన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు మిమ్మల్ని లోక్సభ టికెట్ ఇచ్చింది. ఈరోజు మీకు సాక్షి పత్రిక, సాక్షి టీవీ, అపార ఆస్తులు ఉన్నాయంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులే కారణం. పార్టీలో నుంచి వెలుపులకు వచ్చే వారం ముందు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడేది? మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం, నా తల్లి సోనియా గాంధీ అన్నాం. మరి నా తల్లి సోనియా గాంధీ అన్నావు మీరు, నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అన్న మీరు, సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించిన మీరు, వారం తర్వాత సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అన్నావు. కాంగ్రెస్ పార్టీని నీచాతినిచ్చంగా మాట్లాడు. జగన్ రెడ్డి గారు, మీకు అన్యాయం, వేరేవాడికి అన్యాయమా? మీరు చేస్తే మాత్రం అది సంసారం, వేరేవాడు చేస్తే మాత్రం అది మరొకట. జగన్ రెడ్డి గారు ఈ పద్ధతి కాదు. ఇకపోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచానికి దిగజారంటే, ఇందాకే మీకు చెప్పా, ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికా, రేపు పాడ్జీ స్కామ్లో మరో స్కామ్లో ఎన్ని స్కాముల్లో దొరుకుతామో అని ఒక నిరాశ నిస్పృహలో మాట్లాడుతూ, రాజకీయాలు విమర్శ సహజం, ప్రసన్న అన్న మాట్లాడాడు, తిరిగి ఆమె మాట్లాడి ఉండాలా అని మాట్లాడాడు. జగన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారు. జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా. ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు. అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగావు. మరి అలాంటి కుటుంబం మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న? విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే
అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు. మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం. పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు. 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. పాపం ఆడగటం జనం పలసగా ఉండటంతో వెహికల్ కదలదు, ఆడే ఉంటుంది. జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు, ఎట్టి అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా, జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా, నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు బాధ్యత లోకమన్నారు, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్రా స్వామి రఫా రఫా? ఏంద్రా రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫా రఫా, అరటి చెట్ల రఫా రఫా? అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించే ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? ఏంది రఫా రఫా? టెంకాయల రఫా రఫా రఫా, అరటి చెట్ల రఫా రఫా రఫా, లేదు రాయలసీమలో చీని చెట్ల రఫా రఫా రఫా. ఏంది రఫా రఫా? 16 నెలలు జగన్ రెడ్డి గారు వంది మగదులారా, మీకందరికీ సవాల్ చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి, తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి 16 నెలలు నేను నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం. ఆ రోజు రఫా 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 ఎట్టపోయిందిరా స్వామి? సినిమా డైలాగులు ఎందుకురా? సినిమా డైలాగులు దానికి ఏమి రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా? చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన. కాబట్టి సినిమా డైలాగులు వద్దు, రఫా రఫా సినిమా డైలాగు నిజ జీవితంలో వద్దు నాయన. నిజ జీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఈ విధానంలో బోండి స్వామి 11 సీట్లు మీకు ఇచ్చినా, కనుచూపు మేరలో అధికారం రాదని తెలిసినా, ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫా 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 రఫా. ఆ 16 నెలలు మిమ్మల్ని ధిక్కరించి వచ్చిన రోజు ఎట్టపోయిందిరా స్వామి? రఫా 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 రఫా. శాంతి 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 అంటున్నావా? కాదు కదా. రఫా రఫాకి తిరిగి వచ్చేది ఉంటుంది కదా. రఫా రఫా మానేసి ఎదుటి వాడిని
ప్రేమించండి. ప్రేమిస్తే మా అయితే పోయేదేమి లేదు, తిరిగి మనల్ని ప్రేమిస్తారు.